నిజంగా ఎంత బాగున్నాయంటే కూరలో మిల్ మేకర్ కీమా కర్రీ అండి, ఇంకా పప్పుచారు సూపర్ అంటే సూపర్, చాలా చాలా బాగున్నాయి. అస్సలు స్కిప్ అనేది చేయకండి వీడియోని. అసలు చేస్తే నేను ఎలా చేశాను అనేది మీకు అర్థమవుతుంది. చాలా సింపుల్గా, పైగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు, ఎంతో టేస్టీగా. అద్భుతమైన కూరలో నిజంగా రెండు అదిరిపోయి ఫుల్గా చూసి ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి. మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా. స్కిప్ అనేది చేయకండి. నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మరీ చెప్తున్నాను, తప్పకుండా ట్రై చేయండి మీరు, సరేనా ఫ్రెండ్స్? మా ఈరోజు లంచ్లోకి ఏం చేస్తున్నావు? అమ్మో, మంచి ఐటమ్స్ చేస్తున్నాను. అది కూడా నేను చెప్పేదే కాదు, డాడీ ఏమని మంచిగా పాలచిగా పప్పుచారు చేయమన్నారు. ఇంకా మిల్ మేకర్ కీమా సోయా గ్రాన్యూల్స్ తోట అవును మంచిగా చేయమన్నారు. పైగా అంత ముందు చేసినప్పుడు చాలా మంది కూడా అడిగారు కదమ్మా దీనికోసం. అవును, రెసిపీ చూపించండి, ఫుల్ వీడియో పెట్టండి అని అడిగారు. నేను మళ్ళీ చేస్తున్నాను. చక్కగా దీన్ని చాలా బాగుంటుందండి ఐటమ్స్ అయితే. అదిగో మా వారు ఎక్కడ ఉన్నారు, రండి ఇలాగా. మంచి సలహా ఇచ్చారు చక్కగానే. ఏం వండదండి అని అంటే పలుచగా పప్పుచారు చేసేసి మిల్ మేకర్ కీమా కర్రీ చేయమన్నారు. ఇదిగో చేస్తున్నాను. ఇగో 4 రకాల ఐటమ్లు మొదటి పప్పులు, చక్కగా పెసరపప్పు, ఇంత కందిపప్పు, ఎర్రపప్పు, కొంచెం శనగపప్పు, ఇన్ని రకాలు వేసి పప్పుచారు చాలా బాగుంటుందండి. తప్పకుండా చూడండి, అసలు స్కిప్ అనేది చేయకుండా, సరేనా ఫ్రెండ్స్? నన్ను సపోర్ట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా చాలా బాగుంటాయి అండి. బాగుంటాయా? మా స్టార్ట్ చేస్తున్నావా? స్టార్ట్ చేస్తున్నానమ్మా. చక్కగా ఇది ఒక పప్పుచారు చేస్తున్నాను. ఫస్ట్ పలుచగా ఇదిగోలా చూడు, నేను ఏమేమి వేసానంటే అందులోకి కందిపప్పు, పెసరపప్పు, ఎర్రపప్పు, శనగపప్పు, చక్కగా ఈ 4 రకాలు మిక్స్ చేసుకుని కొంచెం ఇలా వేసుకుంటే సరిపోతుంది. పైగా అన్ని రకాల పోషకాలు కూడా మనకు అందుతాయి, చాలా మంచిది కూడా. నేను 2 టైమ్స్ కడిగేసుకుంటున్నాను. చాలా బాగుంటుంది. శనగపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది అమ్మ పప్పుచారులోకి కానీ సాంబార్లోకి కానీ. మళ్ళీ పాలకూర పప్పు, శనగపప్పు తగిలితే చాలా టేస్ట్ వచ్చేది, కొంచెం కమ్మగా అనిపిస్తుంది. ఆ పప్పు ఏమి బాగా మెత్తగా అయిపోదు కానీ ఉడికి మధ్యలో తగులుతూ ఉంటాయి కదా, చాలా బాగుంటది. ఇదిగో కడిగేసాను కదా 2 టైమ్స్. ఇవే ఓకే. ఇందులోకి ఇదిగో ఉల్లిపాయలు పప్పుచారులో బాగుంటాయి అమ్మా, అందుకని 2 ఉల్లిపాయలు కట్ చేసాను అలా పొడవుగా. పచ్చిమిర్చి ఒక 4, 2 టమాటాలు ఇవి వేసేసుకుంటున్నాను ఇందులో. ఇంకొకటి విజిల్స్ వేయించేస్తాను. ఎన్ని ఒక 8 దాకా వేస్తాను, చిన్న కుక్కర్ కాబట్టి. సరేనా? పటపట వేసేస్తాయి కదా, అందుకని 8 దాకా వేయించుకోవచ్చు. కుక్కర్లో పెట్టేస్తున్నాం కాబట్టి అలాగా. అదే కనుక కుక్కర్ లేని వాళ్ళు అయితే మామూలుగా పప్పు మెత్తగా ఉడికాక పప్పులోనే వేసేయాలి. ఉల్లిపాయ పచ్చిమిర్చి ఉడుకుతా ఉంటది. మెత్తగా ఉడికాక మనం పప్పు గుజ్జుతోటి చక్కగా నలుపుకొని మెత్తగాని అప్పుడు టమాటాలు వేసుకుని చింతపండు పులుసు వేసుకుని పప్పుచారు కాసుకోవాలి. సరేనా? పప్పు ఉడికిపోవాలి. టమాటాలు వేస్తే ఉడకదు, పులుపు వల్ల ఉడకదు. అది కుక్కర్ కాబట్టి డైరెక్ట్ కోతలు ఆవిరికి మగ్గిపోతుంది కాబట్టి ఉడికిపోతుంది. అది ఇప్పుడు దీని కాంబినేషన్ ఇదిగో మంచిగా మిల్ మేకర్ కర్రీ చేయమన్నారు కదా డాడీ, మిల్ మేకర్ కీమా కర్రీ. ఇగో తెప్పింది, ఇగో ఇచ్చారు. ఇవి ఇందులో వేసేస్తాను. ఇక్కడ వేడి నీళ్ళు పెట్టుకున్నాను, ఆల్రెడీ కాగినవి. ఓకే, ఇవి ఇందులో వేసేస్తున్నానే. భలే ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది కదా. ప్రోటీన్, సోయా చాలా మంచిది. ఒక 2 మినిట్స్ ఇలా ఉడికించేసుకుందాం. ఇదిగో ఉడకబెట్టేసాను అప్పుడే. అని చాలా బాగుంటది కదా మరి. ఇది చాలా చాలా బాగుంటుంది, సూపర్ టేస్ట్ ఉంటుంది. ఎంత బాగుంటది అంటే పైగా ఆరోగ్యానికి ఎంత మంచిది. మనం 15 డేస్కి ఒకసారైనా సరే ఇవి తినాలి ఇలాగా మిల్ మేకర్లు. పైగా డైట్ ఫాలో అవుతారు చూడు. మేము ఇవి తినము, టిఫిన్లు తినము, ఇడ్లీలు తినము, దోశలు తినము అని అంటారు. అలా ఏం చేయాలంటే ఇలా మిల్ మేకర్లు ఉడకబెట్టేసుకుని కొంచెం నెయ్యి వాడితే చాలా మంచిది కాబట్టి కొంచెం నెయ్యి వేసుకొని అందులోను ఇవి వేసుకొని వేయించుకొని లైట్గా ఉప్పు సాల్ట్ను కారం చల్లుకొని తింటే చాలా బాగుంటుంది. పైగా చాలా మంచిది. ప్రోటీన్ వల్ల లోపల కొవ్వు అనేది కరిగిపోతూ ఉంటుంది కదా, ఇది చాలా మంచిది. పైగా కీమా కర్రీ ఎలా ఉంటుంది మనది, మటన్ కీమా కర్రీ ఎలా ఉంటుంది అలా ఉంటుంది కదా, చాలా బాగుంటుంది. సూపర్ టేస్ట్ ఉంటుంది. ఫ్రై బాగుంటుంది. నేను ఆల్రెడీ అంతకుముందు ఫ్రై చేసాను. చాలా మంది కూడా అడిగారు ఇది వండి చూపించండి అనేసి. అంతకు ముందు కూడా వీడియో పెట్టాను. ఇదిగో ఇప్పుడు మళ్ళీ చేస్తాను. ఇప్పుడు అందులో వాటర్ వేసి ఇదిగో మంచినీళ్ళు కొన్ని పోసి, అంటే దాంట్లో ఉన్నాయి కొంచెం దిగిపోతుంది కదా, క్లీన్ అయిపోతుంది అనమాట. ఇంకా మనం ఉడకబెట్టడమే కాకుండా
ఇలా కడగడం వల్ల ఇంకా క్లీన్గా అయిపోతుంది. ఇంకా ఓవర్ కుక్ అవ్వదు, చల్లారిపోతుంది. అది చూసావా ఎంత మిగిలిన లోపల ఉన్నది కూడా వచ్చేస్తుందని చెప్పాను కదా, అలా మిగిలిన వల్ల. అది ఇప్పుడు అలా నీళ్ళు వాడుకోవాలి. ఓకేనే, ఇలా చేసుకోవాలి. మనకి పప్పు కూతలే చేస్తుంది పప్పు చారుకి. ఇదమ్మా ఇక్కడ మనం ఆయిల్ పెట్టేసుకున్నాము. నేను మిల్ మేకర్ కీమా కర్రీలోకి ఉల్లిపాయలు కట్ చేసుకున్నా. ఉల్లిపాయలు ఎక్కువ ఉండాలి, ఇలాగా వాళ్ళ ఇష్టం ఎన్ని వేసుకుంటే అది క్వాంటిటీ తగ్గ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది, గ్రేవీగా బాగుంటుంది. నేను వేసుకుంటున్నాను కాబట్టి చెప్తున్నాను, వాళ్ళ ఇష్టం. అందులో సగం వేసుకున్నా పర్వాలేదు. ఇవి వేగాలి బాగా. ఇదిగోమ్మా మనకి పప్పు చారులోకి పప్పు ఉడికిపోయింది మెత్తగా. నేను ఇక్కడ 50 గ్రాముల చింతపండు నానబెట్టుకున్నాను. ఇదిగో ఇలాగా పిండేసుకుంటున్నాను చక్కగా అన్ని వడకట్టేసుకుంటున్నాను. ఎందుకంటే చెత్త లాంటిది ఏమీ వెళ్తా కదా, తుక్కు లాంటిది, అందుకని ఇలా వడకట్టేసుకున్నాను. చూడు ఎంత వచ్చిందో తుక్కు. వడకట్టుకుంటే బాగుంటుంది. 50 గ్రాముల చింతపండు వేసిన. ఇలా రసం తీసుకున్నాను. ఇది పప్పును కొంచెం ఇలాగా స్మాష్ చేసుకుంటున్నానమ్మా మెత్తగా. కొంచెం బాగా మెత్తగా అయిపోయింది, కొంచెం ఇలా కలుపుకుంటున్నా. ఇదిగోమ్మా ఇలా మెత్తగా కలిపేసుకున్నాను కదా, ఇప్పుడు ఇది ఇందులో వేసేసుకుంటున్నానే. ఇదిగోమ్మ ఇందులో వాటర్ వేసుకుని, మనకి ఇంకా వాటర్ పడుతుంది కదా, అందుకని ఇందులో వేసేసుకుని మొత్తం ఇది ఇలా కలిపేసి వేసేస్తాం. సరేనా, ఇప్పుడు కరెక్ట్గా అయ్యింది కదా, మంచిగా మరగాలి కదా. ఇప్పుడు అందులో మనం కొంచెం పసుపు, ఇదిగో పసుపు, కారం, సాల్ట్ తగినంత. కొంచెం తీపి వేసుకుంటేనే పప్పుచారు బాగుంటుంది, అందుకని ఇగో కొంచెం బెల్లం పౌడర్ ఇవన్నీ వేసేస్తున్నానే. ఇందులో మంచిగా మరగాలి. సరేనమ్మా. ఓకే మధు, ఇప్పుడు అందులో కొంచెం అల్లం పేస్ట్ వేస్తున్నానమ్మా. ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేస్తున్నా. ఇగో 1 స్పూను. సరేనా, ఇది కూడా బాగా వేగాలి. అల్లం బాగా వేగిందమ్మా. ఇప్పుడు అందులో తగినంత సాల్ట్, పసుపు, 1 స్పూనున్నర కారం. సరేనా, ఇవి ఇందులో వేసేసుకుంటాం. ఒక 1/2 మినిట్ మనం ఇలా వేయించుకుంటే చక్కగా కారం కలర్ ఆయిల్లో దిగుతుంది. ఏగి ఇదిగోమ్మా ఏగినాయి కదా, ఇప్పుడు మిల్ మేకర్ కీమా వేసేస్తున్నాను ఇందులో. సరేనా, బాగా కలుపుకోవాలి. ఎంత బాగుంటుంది కదా, చాలా చాలా బాగుంటుంది, సూపర్గా ఉంటుంది. మంచిగా ట్రై చేయండి ఫ్రెండ్స్, కంపల్సరీ చాలా బాగుంటుంది. ఇలా కలిపేసుకున్నామా, ఒక 5 నిమిషాలు మగ్గ పెడదాం. అలాగా ఇక్కడ మనకి చూడు పప్పుచారు అయితే మంచిగా మరిగిపోతుంది. ఇదిగోమ్మా మనకి 5 నిమిషాలు మగ్గింది కదా. ఇప్పుడు 5 రూపాయల ప్యాకెట్లు ఉంటాయి కదా మసాలా పౌడర్లో, మటన్ మసాలా, ఇప్పుడు అది వేసుకుంటున్నాను నేనే. ఇందులో కొంచెం కూర ఎక్కువే ఉంది కాబట్టి సరిపోతుంది కరెక్ట్గా. మనం ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో ఒక్కసారి చూసుకొని సాల్ట్ అదే కొంచెం ఇలా నోట్లో పెట్టుకోవచ్చు, ఆల్రెడీ ఉడికినాయే కదా. ఇగో 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. సరేనా, అది ఈ చెమ్మ మీద చక్కగా ఉడికిపోతుంది. చాలు, ఆల్రెడీ ఉడికిన మిల్ మేకరే కాబట్టి. అది ఇప్పుడు ఎంతసేపు ఉడికించుకోవాలి? దగ్గరికి మనం చక్కగా మటన్ ఎగురు అది ఎలా వచ్చేస్తుంది కీమా కర్రీ, దగ్గరికి ఎలా ఎగురు పెట్టేసుకుంటాం అలా ఎగిరిపోవాలి. ఓకే, ఇదిగోమ్మా మనకి పప్పుచారు చూడు చక్కగా మరిగిపోయింది కదా బాగానే. ఉప్పు అది కూడా సరిపోయిందో లేదో చూసేసుకొని ఇంకా తాలింపు వేసేసుకోవాలి. ఇప్పుడు మరిగిపోయింది, నేను తాలింపు వేసేస్తాను. ఓకే, పప్పుచారు తాలింపు వేసేస్తున్నానమ్మా. ఇప్పుడు అందులో అదిగో ఎల్లుల్లిపాయ చెదగొట్టి వేసాను. కొద్దిగో 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, ఇగో ఎండుమిర్చి. ఓకే, ఇప్పుడు కొంచెం కలిమాకు కూడా. ఓకే,
ఇంగువ వేస్తే వేస్తాను. ఇదిగో ఇంగువ. అక్కడ ఉంది స్టాండ్. ఇగో ఎగిపోయినాయే మనకి. మనకి పప్పుచారు రెడీ. చాలా బాగుంటుంది అలా చేసుకుంటే కదా. సూపర్ సూపర్. కొంచెం పైన అలా కొత్తిమీర జల్లేస్తున్నాను, ఫ్లేవర్ బాగుంటుంది కదా. అద్దరిపోయింది. మాది మనకి ఇక్కడ కూర కూడా రెడీ అయిపోయింది. మిల్ మేకర్ కీమా కర్రీ. చూడు ఎంత బాగుంటుందో కదా. చాలా చాలా బాగుంది. సూపర్గా వచ్చింది. టేస్ట్ అద్దరిపోద్ది ఎప్పుడు చేసినా కూడా. చాలా చాలా బాగుంటుంది. ఇంకా పైన అలా కొత్తిమీర జల్లేసుకుంటే చక్కగా మిల్ మేకర్ కీమా కర్రీ రెడీ. మాది ఇదిగో వేడివేడిగా రైస్, మిల్ మేకర్ కీమా కర్రీ, ఇంకా పప్పుచారు. అబ్బా అద్దరిపోద్ది. సూపర్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. తినేద్దాం. ఓకే. అబ్బా కలుపుతుంటేనే ఎంత ఇదిగా ఉందో మిల్ మేకర్ కీమా కర్రీ. అబ్బా అది సూపర్ టేస్ట్. మాది మాటలు అంత బాగుంది తెలుసా. దమ్మా ఒక్క ముద్ద పెట్టుకో. అసలు నువ్వు కూడా చెప్తే కానీ ఆ టేస్ట్ ఎలా వర్ణిస్తావు వర్ణించు నువ్వు. నిజంగా ఎంత బాగుందో. ఏం టేస్ట్ అండి నిజంగా. తప్పకుండా మీరు ట్రై చేయండి. అద్దరిపోయింది. చాలా బాగుంది. మనం ఇంకా మటన్ తెచ్చుకొని వండుకోవాలన్న కాన్సెప్ట్ పక్కన పెట్టేసి ఇలా వండుకు చూడండి ఒక్కసారి. ఇప్పుడు రేట్లు పెంచేసి రేట్ల కోసం కాదు, మరి ఎంత బాగుంది. టేస్టే సూపర్ ఉంది. చాలా బాగుంది. సూపర్. బాబా జీయమని ప్రాణంలో వేసినట్టుగా అంత బాగుంది. దమా కదా అంత బాగుందమ్మా. అదిరిపోయింది. అదిరిపోయిందంటే అదిరిపోయింది. ఇంకా మాటలు లేవు. సూపర్ టేస్ట్. అసలు ఏం చెప్పాలో తెలియట్లేదు. నిజంగా అంత అద్భుతంగా ఉందండి కూర అయితే. చక్కగా నేను చెప్పిన విధంగా మీరు ట్రై చేసేయండి. సూపర్ అంటే సూపర్ ఉంది. చాలా మంచిది మిల్ మేకర్. పైగా నువ్వు డ్రై ఫామ్ లో కూడా చేస్తావు అంటే కొంచెం మళ్ళీ ఎగ్ పుల్ టైప్ లా అనిపిస్తుంది. అవును, వాటర్ వేయకుండా చేస్తాను, ఫ్రై చేసేస్తానండి. అది ఆల్రెడీ వీడియో పెట్టాను అంత. ఎంత బాగుందో నిజంగా. సూపర్ ఉంది. సూపర్ టేస్ట్. గ్రేవీ గ్రేవీగా ఉన్నట్టు ఎంత అది. ఈ కూర చపాతీలోకి సూపర్ ఉంటుంది కదా. హైలైట్. పక్కన ఆనియన్ నిమ్మకాయ వేసుకొని చపాతీ 2 చపాతీ చేసుకొని శుభ్రంగా మెత్తగా దూదులాగా పెట్టుకొని తింటా ఉంటే ఇంత కూర పెట్టుకొని భలే ఉంటుంది. పరోటా దేనికైనా సూపర్ ఉంటుంది. నిజంగా చాలా బాగుంటుందండి. సూపర్ ఉంది. చాలా చాలా బాగుంది. దోశల్లో కూడా బాగుంటుంది. నాన్ వెజ్ టిఫిన్స్ కూడా వస్తున్నాయి కదా. చాలా బాగుంది కూర. ఇంకా పప్పుచారు వేసుకునేలాగా ఒక తిన్నడు. అబ్బా పప్పుచారు అంటే పప్పుచారు కాదు. సూపర్. ఏముంది పప్పుచారు. ఇలా సింపుల్గా పప్పుచారు. మిల్ మేకర్ కీమా కర్రీ అదిరిపోయింది. పప్పుచారు అదిరిపోయింది. మాటలు లేవండి. నిజంగా సూపర్ ఉంది టేస్ట్. ఒక్కసారి మీరు ట్రై చేయండి. నేను చెప్పిన విధానం అది ఫుల్ వీడియో పెడతాను, తప్పకుండా ట్రై చేయండి. ఆహా ఏం టేస్ట్. కాదు షాప్లో ఉండి రమ్మంటే భోజనానికి సరుకులు లెక్కేసుకుంటున్నారు. ఇంకా నేనేం చేసి అన్నం పెట్టేసి తినిపించేస్తున్నాను. ఎలా ఉంది?
మటన్ టైం అలా ఉంది. సూపర్ ఉంది. మటన్ పనికిరాదు దీని ముందు. చాలా సూపర్ ఉంది. సూపర్ గా ఉంది. అబ్బా అబ్బా ప్రేమగా తినిపించేస్తే ఇంకా టేస్ట్ పెరిగిపోతా ఉంటది కదా. అవును. పెద్ద రమ్మంటే భోజనానికి ఆగు సరుకులు లెక్కేసుకోవాలి ఆగు అంటున్నారు. ఇంకా సరే నేనే తినిపించేద్దాం మళ్ళీ చల్లారిపోద్ది కదా వేడని చెప్పేసి లాక్కొచ్చాడు. కూర బాగా నచ్చిందా? చాలా చాలా బాగుంది. అబ్బా ఎలా ఉంది? అసలు మాటలే. మంచి కాంబినేషన్ చెప్పారు నిజంగా. అలా వండమని కదా, చాలా బాగుంది. చెప్తావు ఎన్నైనా నువ్వు వండడంలో ఉంటది. సూపర్ వండుతావు మరి ఎవరు తెలియదు. తృప్తి తీరా ఫ్రైతో బాగా తిన్నా, కీమా కర్రీ తోటి. ఇది పప్పుచారు వేసుకొని తింటే భలే ఉంది. నిజంగా రెండు రెండు భలే అదిరిపోయి అద్భుతంగా ఉన్నాయి. ఏం చెప్పాలి, రుచులు ఏంటో మరి నాకు అదే అర్థం. సింపుల్ గా చేసుకున్నాం కానీ సూపర్ టేస్ట్. 10 రకాల పెళ్లి పోయి తిన్నట్టు ఉంటది అంత టేస్ట్. చాలా బాగుంది.